ఇప్పుడే సూపర్ మ్యాన్ మూవీ చూడడం జరిగింది. జగదంబలో నేను మా డాడీ వెళ్ళాము. మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఆ స్నో బీచ్ అంతా ఎక్కించారు. సో అన్ని పక్కన పెడితే మూవీ ఎలా ఉందంటే ఇట్ వాస్ నైస్. విజువల్గా చాలా బాగా తీశారు. స్టోరీ పరంగా అంటే కొంచెం డ్రామా అది బిల్డ్ చేసి కొంచెం చేశారు. అందరికీ అంత ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు, బట్ డీసీ ఫ్యాన్స్కి ఎస్పెషల్గా నచ్చచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే డేవిడ్ యాజ్ సూపర్ మ్యాన్ వాజ్ ఫెంటాస్టిక్. చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రీవియస్ క్యారెక్టర్కి ఏదైతే ఆ పవర్ఫుల్నెస్ ఉంటుందో అది క్యారెక్టర్లో చూపించడం. ఈ మూవీలో కొంచెం క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ విలన్ కింద ఎవరైతే లూథర్ క్యారెక్టర్ చేశారో దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్. అంటే సూపర్ మ్యాన్కి ఈక్వల్గా చూపించారు. లైక్ నాట్ మోర్ పవర్స్, అలాగని లెస్ పవర్స్ కూడా కాకుండా ఈక్వల్గా ఫైట్ చేయడానికి చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్. విజువల్స్గా కూడా విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ అంత బాగా చేశారు. అండ్ ఏదైతే డాగ్ ఉందో అది కూడా సిజిఐ అంట. సో యా పుట్ ఏ లాట్ ఆఫ్ వర్క్ క్రియేటింగ్ ద ఫైట్స్, కొరియో కానీ అన్నీ చాలా ఆన్ పాయింట్ ఉన్నాయి. యా జేమ్స్ గన్ మూవీస్లో ఆల్రెడీ మనం ఇవన్నీ ముందే చూసాం. అండ్ డైరెక్టర్ జేమ్స్ గన్ మనకు ఆల్రెడీ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ మూవీ తనే చేశారు మార్వెల్లో. సో జేమ్స్ గన్, జేమ్స్ కెమెరన్ కాదు. సో మంచి కామిక్ టైమింగ్ ఉన్న డైరెక్టర్ తెలిసిందే. సో తను కూడా మంచిగా కొంచెం కామెడీ అది బ్లెండ్ చేశాడు. మరీ అంత కాదు, బట్ ఓకే బాగానే చేశారు. సో యా మా డాడీకి చాలా రోజుల తర్వాత ఇంగ్లీష్ మూవీ థియేటర్లో చూశారు, 3Dలోని. చాలా రోజులు అయింది మా డాడీ చూసి. అందుకనే వైజాగ్ వచ్చారని నేను మా డాడీ వెళ్ళిపోయాము. నాకు వసంత్ గారు హ్యాండ్ ఇచ్చారు. చాలా రోజులు నేను వీడియో పెట్టి, అందుకే వాళ్ళ రివ్యూ ఎలాగైనా ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకొక నెక్స్ట్ 1 month ఫుల్గా ఫిలిమ్స్ ఉన్నాయి. నాకు బడ్జెట్ భయం వేస్తుంది. అసలుకి పెద్ద పెద్ద మూవీస్ అన్నీ ఉన్నాయి. విల్ ట్రై టు మేక్ మోర్ కంటెంట్ ఆన్ దట్. సో దిస్ ఇస్ ద సూపర్ మ్యాన్ రివ్యూ. చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఇఫ్ యూఆర్ డీసీ ఫ్యాన్ యూ విల్ లైక్ ఇట్. నేనైతే మార్వెల్ ఫ్యాన్ కాబట్టి నాకు స్టోరీ ఓకేగా అనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి, 3Dలో ఉంది. యా ఇట్స్ ఎ గుడ్ మూవీ, వెళ్ళి చూసేయచ్చు.